the next day. హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులు అయ్యింది. ఇక్కడ మీకు కనపడేది ఔటర్ రింగ్ రోడ్డు. దీని గురించి మనం ఫుల్ టూర్ ప్లాన్లో మాట్లాడుకుంటాం. దానికంటే వెళ్ళే ముందర ప్రజెంట్ రైట్ను నేను ఒక ప్లేస్కి వెళ్తున్నాను. దాని పేరు వచ్చేసి పాతాళగంగ. అది ఎలా వెళ్ళాలి అనేది నేను మీకు రూట్ చూపిస్తాను. ఇక్కడ మీకు స్ట్రైట్గా కనపడగానే మీకు అక్కడ గోపురంలా కనపడుతుంది కదా, అది మాత్రం గుర్తుంచుకోండి. అది వచ్చేసి మెయిన్ పాయింట్ అనమాట. ఇప్పుడు నేను మీకు ఎందగడ చూపించాను కదా, అంకలమ్మ గుడి అలాగే మల్లికార్జున స్వామి దేవాలయం ఈ గోపురానికి వెనకాల ఉంటాయి. నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. నేను ఇప్పుడు ఎదరికంట వచ్చేసాను. మీకు లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి, అలాగే స్ట్రైట్ 3 దారులు కనపడతాయి. ఇది వచ్చేసి మెయిన్ జంక్షన్ అనమాట. మనం శ్రీశైలం గనక వస్తే ఇది గనక మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, మీరు ఎక్కడికి కావాలితే అక్కడికి ఈజీగా వెళ్ళిపోతారనమాట. స్ట్రైట్గా వెళితే బస్ స్టాప్ వస్తుంది. రైట్ సైడ్ వెళ్ళగానే ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాం కదా ట్రైబల్ మ్యూజియం గురించి, ఆ మ్యూజియం మీకు కనపడుతుంది. అలాగే మీరు లెఫ్ట్ సైడ్ కనుక వెళ్తే పాతాళగంగకి వెళ్ళే దారి అనమాట. ఇక్కడ మనం దేవుడికి మొక్కి ఇవ్వాలన్నా సరే ఇక్కడ ఇచ్చేచ్చు అనమాట. అందాక మనం చెప్పుకున్నాం కదా మల్లికార్జున స్వామి గుడి అంకలం టెంపుల్ మీరు చూశారు కదా, అక్కడ గేట్ ఉంటుంది. అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మీకు రుద్ర పార్కు, శివాజీ మ్యూజియం, అలాగే మీకు అక్కడ టెంపుల్స్ వస్తాయి. అదంతా సెపరేట్ రూటు. దాని గురించి మనం తర్వాత ఫుల్ టూర్లో మాట్లాడుకుందాం. మేము ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే బయలుదేరాం అనమాట. ఎక్కడి నుంచి నడుచుకుంటా 1 కిలోమీటర్ పైన డిస్టెన్స్ ఉంటుంది. మీకు లెఫ్ట్ సైడ్ వెళ్ళగానే కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. అంటే రోప్వే ద్వారా కూడా మీరు కిందకి వెళ్ళొచ్చు. అలాగే నడుచుకుంటా స్టెప్స్ దిగితే కూడా కిందకంట వెళ్ళొచ్చు. ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటే మనం కిందకి వెళ్ళేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి స్టెప్స్తో వెళ్తాం బెస్ట్. వచ్చేటప్పుడు కష్టంగా ఉంటుంది కాబట్టి రోప్వే తీసుకుంటాం బెస్ట్. ఇది నా సజెషన్ మాత్రమే. నా బ్యాడ్ లక్ ఏంటంటే మేము ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే కౌంటర్ దగ్గరికి వెళ్ళాం. కాకపోతే ఆ రోజు మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు అలౌ చేయలేదు. మీరు తర్వాత రోజు మాత్రం మీకు అలౌ ఉంటుందని చెప్పారు. ఇంకా మేము అక్కడి నుంచి మళ్ళీ వచ్చేసాము. రిటర్న్లో కూడా ఎక్కడానికి కూడా వీలు లేదు, ఎందుకంటే ఆ రోజంతా మెయింటెనెన్స్లో ఉంది కాబట్టి మేము అక్కడ ఆగే కూర్చున్నాము. ఒక హాఫ్ అన్ అవర్ ఉండి అక్కడ పొద్దున్న ఏమీ తినలేదు కాబట్టి టిఫిన్ చేసి అక్కడ మీకు కనపడుతుంది కదా ఒకటి, అక్కడి నుంచి స్టెప్స్కి వెళ్ళే దారి అనమాట. ఇక్కడ నుంచి మనం పాతాళగంగకి చేరుకుంటాం. ఇదంతా మెట్ల మార్గము. ఈ శ్రీశైలంలో మీకు డ్యామ్ మాత్రం కనపడాలి అనుకుంటే రోప్వే మాత్రం కంపల్సరీ ఎక్కండి, చాలా బాగుంటుంది. నేనైతే ఎక్కాను, అంటే శ్రీశైలం వెళ్ళే ముందర నేను ఎక్కాను. అది నేను మీకు తర్వాత ఆల్రెడీ మీరు చూశారు కదా, తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. ఇదంతా మెట్ల మార్గం అనమాట. మీకు చుట్టుపక్కల పువ్వులు అలాగే కొబ్బరికాయలు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. దేవుడికి సమర్పించుకోవడానికి అంటే గంగమ్మ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి అక్కడ నదిలో వేయడానికి మీరు తీసుకువెళ్ళటం మంచిది, చాలా మంచిది. అక్కడ మీకు దాహం వేసిన వాటర్ బాటిల్స్ అవన్నీ ఉంటాయి. అక్కడ మీకేం ఇబ్బంది ఏమి ఉండదు. సగం దూరం వరకు చేరుకున్నాను. ఇక్కడ నుంచి ఇంకో సగం దూరం వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. మనం ఈ వీడియోలో మనం చెప్పబోయే విషయం ఏంటంటే ఈ గంగా నది ఎందుకు అంత పచ్చగా ఉంటుంది, అలాగే ఈ గంగా నది లోపల నంది ప్రాణాలతో ఉన్న నంది ఎందుకు అక్కడ ఉంది, దాని యొక్క చరిత్ర ఏంటి, అనేక విషయాలన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. పూర్వం కథ ప్రకారం ఈ శ్రీశైల ప్రాంతంలోని బ్రహ్మగిరి సమీపంలోనే ఒక మహాభక్తుడైనటువంటి శిల్పి ఉండేవారనమాట. ఆయన శ్రీశైలం వచ్చి మల్లికార్జున స్వామివారిని దర్శించుకుంటూ ఉండేవారు. అలా వస్తూ ఉండగా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. శిల్పి అంటే తెలిసిందే కదా, గుడి ముందర అలాగే వెనక భాగం అదే శివుడిని ఎదురుగుండా మనకి గుళ్ళో చూస్తాం కదా నందీశ్వరుడు ఎలాగ ఉంటారో, ఇక్కడ కూడా ఆయన యొక్క కళా నైపుణ్యంతో చెక్కి కొంచెం మంచిగా పెడదామని ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. అలా ఆయన అనుకున్న విధంగా 40 రోజుల పాటు కష్టపడి శ్రమించి 2 నందీశ్వరులను తయారు చేస్తారు. కాకపోతే ఇక్కడ లాజిక్ ఏంటంటే ఈ గుడికి ఆ 2 నందీశ్వరులను ఎలా తీసుకెళ్ళాలి, ఇక్కడ వెళ్ళే దారిలో పాతాళగంగ అలాగే కృష్ణా నది ఆ 2 దాటుకొని వెళ్ళాలన్నమాట. ఈ 2 దాటుకొని మెయిన్ గుడికి ఎంట్రన్స్ అవ్వాలి. అలా ఆలోచిస్తాడనమాట. అలా ఆలోచిస్తూ నిద్రపోతాడు. అలా నిద్రపోతూ ఉండగా ఆయన కళలోకి వచ్చి మహాశివుడు ప్రత్యక్షమయ్యి, భక్త నేను నీ భక్తికి మెచ్చాను, ఇదిగో పలుకుతాళ్ళు అని అలా ప్రత్యక్షమై వెళ్ళిపోతారు. పొద్దున్న లగ్గానే అక్కడ పలుకుతాళ్ళు ఉంటాయి అన్నమాట. ఆ పలుకుతాళ్ళు తీసుకొని నందీశ్వరుడి మెడలో వేస్తారు. అక్కడి నుంచి బయలుదేరుతారు. అలా కొంచెం దూరం వెళ్ళగా కృష్ణానది దాటుకుంటూ బయలుదేరుతారు. తెల్లవారుజాము అవుతుంది. పాతాళగంగకి చేరుకుంటారు.
అలా కొంచెం దూరం వెళ్తూ ఉంటారు. అలా రెండో ఒడ్డుకి చేరుకునే ముందర ఏమవుతుందంటే ఇక్కడ ఎదరొక నంది ఉంటుంది, అలాగే వెనకాల ఒక నంది ఉంటుంది. వెనకాల ఉన్న నందీశ్వరుడు కాల్ అనేది నీటి లోపల రాళ్ళ దగ్గర ఇరుక్కుపోతుంది, ఎంత లాగినా రాదనమాట. కాసేపటికి ఏమవుతుందంటే అది దాని యొక్క చైతన్యం కోల్పోయి మళ్ళీ రాయిలాగా మారిపోతుంది, అంటే ఒక శిలలాగా మారిపోతుంది. చాలాసేపు శిల్పి మాత్రం అక్కడ ఉంటాడు, చేసేదేమీ లేక ఎదురున్న నందిని తీసుకొని శ్రీశైలానికి చేరుతారనమాట. మనం గుడికి వెళ్తాం కదా, ఎదురుగుండా ఒక నంది కనపడుతుంది కదా, ఆ నంది ఇదేనమాట. ఎందాక మనం కథ చెప్పుకున్నాం కదా, కాలు ఇరుక్కుపోయింది, ఆ నంది పేరు వచ్చేసి ఉబ్బిలి బసవన్న అని పిలుస్తారు. అలాగే పాతాళగంగ గర్భ లోపల ఒక నంది ఉంటుంది, అంటే ఇప్పుడు నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకు కనపడదు, కానీ నీళ్ళు లేనప్పుడు మనకు అది కనపడుతుంది అనమాట. ఆ నంది పేరు వచ్చేసి శనగల బసవన్న అని పిలుస్తారనమాట అక్కడ వాళ్ళు. ఇప్పుడు నేను చెప్పబోయేది మరొక స్టోరీ అనమాట. ఈ పాతాళగంగ అనేది పచ్చగా ఎందుకు ఉంటుంది అని మనం వీడియో ముందర చెప్పుకున్నాం కదా, దాని గురించి ఒక చిన్న కథగా నేను మీతో షేర్ చేసుకుంటాను. అదేంటంటే ఒకప్పుడు చంద్రగుప్త మహారాజు అనేక సంవత్సరాల నుంచి యుద్ధం చేసుకుంటూ విజయాలు సాధించి ఆయన యొక్క రాజ్యానికి వెళ్తారనమాట. వెళ్ళే క్రమంలో అక్కడ చాలామంది ఆడవాళ్ళు కనబడతారు. ఆ ఆడవాళ్ళలో ఒక అమ్మాయి మాత్రం ఆ రాజుకి బాగా నచ్చుతుంది. ఆ అమ్మాయి పేరు వచ్చేసి చంద్రావతి. ఇంతకీ ఆ రాజు యొక్క కుమార్తె అనమాట. ఆ విషయం అనేది అతనికి తెలియదు. కాకపోతే కొన్నాళ్ళు ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని లైంగికంగా వేధించి వస్తాడు ఆ రాజు. అప్పుడు చంద్రావతి ఆ బాధను తట్టుకోలేక శ్రీశైలం అరణ్యంలోకి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియదు. అక్కడ ఉన్న మహాశివుని ప్రార్థించి తపస్సు చేస్తూ ఉంటుంది. చేస్తూ ఉండగా ఆ రాజు కూడా అక్కడికి వచ్చి మళ్ళీ వేధిస్తారనమాట. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఆ రాజుని పచ్చబండవయ్యి పాతాళగంగ లోపల పడి ఉండమని శపిస్తాడనమాట. అప్పుడు ఆ రాజు వేడుకోవడంతో ఒక కలియుగంలోని శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఆయన ఎప్పుడు ఆ గంగ లోపల స్థానం ఆచరించి అడుగు పెడతారో అప్పుడే ఆయన యొక్క శాప విమోచనం అనేది లభిస్తుంది అని చెప్పి మహాశివుడు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇది వచ్చేసి మరో కథ అనమాట. మనం ఎప్పుడు చూస్తాం కదా, శ్రీశైలంలోనే పాతాళగంగ ఎందుకు పచ్చగా ఉంటుందంటే అది ఒక చరిత్ర అనమాట. అంటే ఒక్కొక్క చరిత్ర చెప్తారు, దాంట్లో ఇది వన్ ఆఫ్ ది స్టోరీ. మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. అక్కడ నుంచి నేను బయలుదేరి గృహాలకు వెళ్తాను, అది తర్వాత వీడియోలో నేను మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. లవ్ యూ.